కాలేజ్ ఫస్ట్ రావడం అంటే స్కూల్ ఫస్ట్ వచ్చినంత ఈజీ కాదని ఇంటర్ రిజల్ట్స్ వచ్చిన తర్వాతే తెలిసింది నాకు. 10th క్లాస్ చదువుతున్నప్పుడు ఎలాగైనా నేనే స్కూల్ ఫస్ట్ రావాలని పడి చదివిన నేను ఇంటర్లోకి వచ్చేసరికి కొంచెం లీనియన్స్ వచ్చేసింది. కాలేజ్ లైఫ్ ని ఎంజాయ్ చేయాలి, పెద్దగా పడి చదవాల్సిన అవసరం లేదు, చాలా ఈజీగా ఎగ్జామ్స్ పాస్ అయిపోవచ్చు అనుకుంటారు చాలా మంది. కానీ నిజం చెప్పాలంటే 10th కంటే ఎక్కువ కూడా మనం ఇంటర్లోనే ఎక్కువ కష్టపడాలి. ఇంటర్లో మ్యాథ్స్ విషయానికి వస్తే చాలా టఫ్ ఉంటుంది. 1A 2A సబ్జెక్ట్స్ అయితే అసలు చుక్కలు కనిపిస్తాయని చెప్పాలి. మొత్తం ట్రిగ్నోమెట్రీనే ఉంటుంది. మీరు మ్యాథ్స్ చేయగలుగుతారా లేదా ఫ్యూచర్ లో తెలుసుకోవాలంటే మీ జాతకం ఏంటో మీకు 10th క్లాస్ లోనే తెలిసిపోతుంది. ఎందుకు ఇలా అంటున్నానంటే 10th క్లాస్ లో మనకి మాక్సిమం ట్రిగ్నోమెట్రీ అనే చాప్టర్ ఉంటుంది కదా, అక్కడ మీకు ట్రిగ్నోమెట్రీ అనే చాప్టర్ అర్థమైతేనే మీరు ఇంటర్లో ట్రిగ్నోమెట్రీ చేయగలుగుతారనమాట. అంటే ఫస్ట్ ఇయర్ లో 1A, సెకండ్ ఇయర్ లో 2A ఇట్లా ట్రిగ్నోమెట్రీకి సంబంధించిన కంప్లీట్ చాప్టర్స్ ఉంటాయి అనమాట. మొత్తం సబ్జెక్ట్ అంతా కూడా చాలా టఫ్ అనిపిస్తుంది మీకు కనుక ట్రిగ్నోమెట్రీ మీద టచ్ లేకపోతే. ప్రెజెంట్ 10th క్లాస్ ఎగ్జామ్స్ రాసిన పిల్లలు ఎవరైనా ఈ వీడియో చూస్తున్నట్టయితే కనుక మీకు ఒకటే నేను సజెస్ట్ చేస్తాను, మీకు ట్రిగ్నోమెట్రీ బాగా వచ్చు అనుకుంటేనే మీరు ఇంటర్ గ్రూప్లో జాయిన్ అవ్వండి మ్యాథ్స్లో. లేదు అనుకుంటే కనుక లైట్ తీసుకోండి, ఎందుకంటే చాలా కష్టపడాల్సి వస్తుంది. కొన్నిసార్లు అయితే బ్యాక్లాగ్స్ కూడా పడతాయి, వాటిని క్లియర్ చేసుకోవడం చాలా కష్టం అవుతుంది. అంత ఈజీగా ట్రిగ్నోమెట్రీ అర్థం కాదు. ఫ్రెండ్స్, రిలేటివ్స్, పక్కింటోళ్ళు, ఎదురింటోళ్ళు ఎంపీసీ గ్రూప్ తీసుకున్నారని నేను కూడా ఎంపీసీ గ్రూప్స్ తీసుకుంటే మాత్రం పప్పులో కాలేసినట్టే అవుతుంది. 1-2 సార్లు ఆలోచించి మ్యాథ్స్ గ్రూప్ తీసుకోండి. అన్నట్టు ఈ రెసిపీ నేమ్ ఏంటో కమెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి. ఇది మా తెలంగాణ స్పెషల్ రెసిపీ అనమాట.